నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందులో చదువుకోవడానికి వెళ్లేవారు మాత్రమే కాకుండా సందర్శనార్థం వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల జారీ చేసిన 10 లక్షల నాన్ ఇమిగ్రేషన్ వీసాలలో ఎక్కువ భాగం విజిటర్ వీసాలు అంటే పర్యాటక వీసాలు ఉన్నట్లు తెలుస్తోంది. H1B వీసాల రెన్యువల్కు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అమలు చేసింది. దీనివల్ల ఎంతో మంది భారతీయులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కాగా గత 4 సంవత్సరాల్లో భారత్ నుంచి అమెరికాకు వెళ్లే సందర్శకుల సంఖ్య 5 రెట్లు పెరిగింది. 2024 మొదటి 11 నెలల్లో 20 లక్షల కంటే ఎక్కువ మంది ఇండియన్స్ యుఎస్ వెళ్లారట. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 26% ఎక్కువ. ఇప్పటికే 50 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు యుఎస్ని సందర్శించడానికి నాన్ ఇమిగ్రెంట్ వీసాను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి వీసాలను ప్రతిరోజు జారీ చేస్తున్నట్లు రాయబార కార్యాలయం వెల్లడించింది. చదువుకోవడానికి ఇండియా నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులకు కూడా వీసాలను జారీ చేస్తున్నారు. ఈ వీసాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. అంటే అక్కడ ఉన్నత విద్య కోసం వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు స్పష్టమవుతుంది. 2008-2009 విద్యా సంవత్సరంలో అమెరికాకు ఎక్కువ మంది విద్యార్థులను పంపిన దేశంగా భారత్ రికార్డు క్రియేట్ చేసింది. సుమారు 3,31,000 మంది భారతీయులు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్లు సమాచారం. ఎక్స్చేంజ్ విజిటల్ వీసాలు పొందిన భారతీయులు కూడా యునైటెడ్ స్టేట్స్లో ఉండగలుగుతున్నారు. యుఎస్లో వారి ప్రోగ్రాంలను పూర్తి చేసిన తర్వాత 2 సంవత్సరాల పాటు అక్కడే ఉండవచ్చు. కాబట్టి ఇది వారి కెరీర్ విద్యను కొనసాగించడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఎక్స్చేంజ్ విజిటర్ స్కిల్స్ లిస్ట్ నుంచి ఇండియాను తొలగించడం వల్ల భారతీయ J1 నాన్ ఇమిగ్రెంట్ వీసా హోల్డర్లకు ఎక్కువ సౌలభ్యం లభించింది. మొత్తం మీద భారతదేశం నుంచి అమెరికాకు వివిధ కారణాల వల్ల వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సో ఏది ఏమైనా భారతీయులు యూఎస్కి ఎక్కువగా వెళ్తున్నారు. సో అక్కడ డాలర్ సంపాదనే కావచ్చు, చదువుల కోసం అవ్వచ్చు, కానీ అక్కడికి వెళ్ళిన వారు భద్రంగా ఉండి వారు ఏదైతే అమెరికన్ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ పాటిస్తే ఎటువంటి ప్రాబ్లము లేదని చెప్తున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. ఇది ఇవాల్టి న్యూస్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.